చిన్న ఉదాహరణ చెప్తా ఈ 30 మందిని కలపడం లేదు. 3, 4, 5 ఎంతమంది ఉండారో ఈ బడిలో ఆ బడిలో ఇప్పుడు ఎస్సీలో ఎక్కువ ఉండదు కదా. ఈ 29లో 3, 14, 15 మొత్తం ఎంత 29 3 32 మందిని ఈ ఇక్కడ ఉండే 30 మందితో కలుపుతాం. అప్పుడు 62 మంది అవుతారు. 62 మందికి 5 మంది టీచర్లు ఇచ్చారు. 5 గదులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ గదులు ఎక్కువ ఉన్నాయి? ఈ ఊళ్ళో ఉన్నాయి. ఈ ఊళ్ళో 2 ఉన్నాయి. మన బడి ఓకే. ఎవరైనా భోజనం చేసేవాడా? ఎట్టుంది? చదివి ఎట్టుంది? 3, 4 ఇతర విద్య మరో భాషలు చదువుతాను, వార్తలు తెలుసుకున్నాం. రైట్, ఒక చిన్న మాట చెప్పేస్తా. ఇంకా ఏం జరగలేదు. ఇది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా మంచి చదువు ఇవ్వాలని ఒక ఆలోచన ఏంటంటే, అంటే పైన హాల్లో పెడతామని మీటింగ్ పర్లేదా, కింద పెడతామనే. మనకు 1, 2, 3, 4, 5 ఒకే దగ్గర ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్ 5 ఇయర్స్లో 1, 2 తరగతులు అన్నీ సపరేట్ చేశారు. పెట్టి 3, 4, 5 దగ్గర హై స్కూల్కి తెలిపేశారు. అటు కొంత తగ్గిపోయారు పిల్లలు. ఇప్పుడు మళ్ళీ ఏంది, వీటిని మళ్ళీ తీసి ఇట్లా 3, 4, 5 కూడా మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి ఇవ్వాలని చూస్తాం. మళ్ళీ డివైడ్ చేసి 4, 5 మీరు అప్లికేషన్ ఎంఓ దగ్గర ఇవ్వండి. ముందు పేరుస్తాను మాట్లాడతాం. ఆ పిల్లలు చిన్న పిల్లకాయలు ఎంఈఓ లెటర్ రాసేవాడి డిఓ కదా చేసేదంతా. అదే ఎంఈఓ చెప్తాను. ఎంఈఓ సలహా చెప్తాం. మీతో మాట్లాడితే బాగుంటుంది. మీరు ఒక రికమెండేషన్ 84లో ఆ స్థలం ఒక రైతుది స్కూల్ ఎస్సీ వార్డులో పెట్టింది. కొనుగోలు చేసి పిల్లకాయలంతా 30-40 మంది ఎస్సీలు ఉండాలి కాబట్టి, అంటే ఎంఆర్పి మాదిగా మొత్తం 40-50 మంది ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళ స్కూల్ మనం కట్టుకొని ఇక్కడే మన పిల్లకాయలు చదువుకోవాలని ఎన్వి కృష్ణ గారు మీకు తెలుసు కదా, ఆయన పట్టుబట్టి అక్కడ పడి ఇక్కడే ఉండాలని చెప్పి కట్టించి డెవలప్ చేశాడు కదా. అప్పటి నుంచి ఈ నాటి వరకు స్కూల్ అక్కడే ఉంది. అక్కడే చదువుకుంటారు. అక్కడే పిల్లకాయలు ఎంతమంది మొత్తం అన్ని మండలాలు స్కూల్కి 3 కిలోమీటర్లు కట్ట అంటున్నాం. అప్పుడు పరిస్థితులు కఠినంగా పెంచితేనే బాగా వస్తారు. ఓన్లీ నేను స్వేచ్ఛగా పెంచామంటే వాళ్ళు సమాజంలో అటెండ్ కాకుండా తయారు. రోజు బయట తీసుకుని వదలాల స్కూల్ తోడుకొచ్చుకోవాలి. చిన్నపిల్ల కాబట్టి గట్టిగా మీరు కూడా మీకు తెలుసు యాత్రలో ఎట్లా అయ్యేదంటే దాన్ని కొంచెం నిలబెట్టేట్టుగా సహాయం చేయాలంటే చూడు. లేడు వేరే స్కూల్లో ఉన్నాడు. మాది యాత్రలు పంచాయతీ వార్డు నంబర్ని ప్రజా కళాకారుణ్ణి. గత 40 సంవత్సరాల నుంచి ఎస్సీలో వాడలో స్కూలు నిర్మించారు. బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ప్రహరీ కాడ కానీ మంచి విద్య కానీ చదువు చెప్పడానికి టీచర్లు కానీ ఇప్పుడు మంచి చదువు మా పిల్లకాయలకి చెప్పేదానికి మంచి టీచర్లు వచ్చారు. మంచి డెవలప్ అవుతుంది కాబట్టి అయితే ప్రభుత్వం
ఒక నిర్ణయం ప్రభుత్వం ఒక నిర్ణయం వచ్చింది పేపర్లో, టీవీలో. ఎందుకంటే 3, 4, 5 ఒకటిగా షిఫ్ట్ చేసి మిగతా పిల్లకాయల్ని ఒకటిగా షిఫ్ట్ చేసి చేయాలనే నిర్ణయం పేపర్లో, టీవీలో వచ్చింది. అది మేము చదివాము. ఆ డౌట్తో వచ్చి మేము ఎంఈఓని కలవడం జరిగింది. మా స్కూలు మోడల్ స్కూల్ చేయండి, ఎందుకంటే ఎస్సీలు 30 మంది ఉన్నారు, పై స్కూల్లో ఎస్టీలు 30 మంది ఉన్నారు. ఎస్టీలని ఎస్సీలని కలిపి 60 మంది చేస్తే యాతూరు అర్జునవాడలో మంచి స్కూలు డెవలప్ అవుతుంది. విద్య కూడా మా పిల్లకాయలకి మేము కోరుకున్నది అదే, మా ఆశయాలయ్యే. మాకు ఈ జ్ఞానాన్ని నేర్పిన ఎన్వి కృష్ణయ్య ఆశయం కూడా అప్పుడు ఇదే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బాగా చదవాలా, వాళ్ళు డాక్టర్లు అవ్వాలా, కలెక్టర్లు అవ్వాలా, లేకుంటే మంచి విద్య ఎంఆర్ఓలో ఎండిఓలు అవ్వాలనేది ఆయన ఆశ, ఎన్వి కృష్ణయ్య ఆశ. ఆ ఆశయం కొరకే మేము ఆ యాత్రలో ఆ స్కూల్ ఉండాలా, ఆయన ఆశయం కొరకే ఆ స్కూల్లో నడవాలా, మంచి విద్య రావాలని మేము ఎంఈఓకి నిమోరణ ఇచ్చాము. ఆయన కొన్ని చెప్పాడు, మీరు ఒప్పుకుంటేనే మేము పాఠశాల నుంచి కొంతమందిని పంపిస్తాం, కానీ మీరు ఒప్పుకోకుంటే ఒక బిడ్డను కూడా మేము పంపిమని ఆయన నోటితో చెప్పడం జరిగింది. కాకుంటే ఇంకోటి చెప్పాము, ఎస్సీలను చేర్చండి, మాకు మంచి స్కూల్ అవుద్ది, మంచి పేరు ఉంది యాతలూరు. ఢిల్లీ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో మొత్తం అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ అధికారులు, ఎంఈఓ కానీ, ఈ ఎంఆర్ఓ కానీ, లేకుంటే ఎండిఓ కానీ దయచేసి మా పిల్లకాయల ఎందు మామూలుగా నిర్ణయం తీసుకుని ఆ స్కూల్ని అక్కడే ఉంచాలని కోరుతున్నాం. ఈరోజు వెంకటగిరి మండలంలోని యాతలూరు హరిజనవాడ విద్యార్థుల తల్లిదండ్రులు వినతిపత్రం ఇచ్చారు. అందులోని సారాంశం, మా పాఠశాలలోని 3, 4, 5 తరగతుల పిల్లల్ని పక్క స్కూల్లో విలీనం చేస్తున్నారు. మా పాఠశాల విద్యార్థులు మా పాఠశాలలో ఉండాలా, దీన్ని రద్దు చేయొద్దని వినతిపత్రం ఇచ్చారు. వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల బలోపేతం గురించి మోడల్ ప్రైమరీ స్కూల్ ఆదర్శ పాఠశాల ఎలా చేస్తామో పంచాయతీకి ఒకటి కానీ, లేదా 60 మంది పైన ఉన్న పిల్లల్ని కానీ బలోపేతం చేసే దృష్టిలో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎస్ఎంసీ అనుమతితోనే ఈ పనులన్నీ జరుగుతాయి. దీన్ని ప్రధానమైన ఉద్దేశం 60 మంది పిల్లలకి 5 టీచర్లు, 5 తరగతుల గదుల్ని కట్టిస్తాము. అదేవిధంగా దూరం పెరిగితే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా పిల్లలకి ఇస్తాం. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నందువల్ల మంచి ఫలితాలు, అభ్యసన సామర్థ్యాలు పిల్లలకు వస్తాయని ఒక ఆలోచన చేస్తున్నాం. అట్లాగే ఈ పాఠశాలల బలోపేతం దిశలో పాఠశాలల పునర్నిర్మాణం కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇది ఇంకా కార్యరూపం దాల్చేలోగా ఆ ఎస్ఎంసీ సభ్యులకు కూడా మేము అవగాహన కల్పించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో చేశాము. ఏ పాఠశాలని కూడా మూసివేయడం జరగదు. 1, 2 తరగతుల్ని అక్కడే ఉంచి అక్కడ 2 టీచర్లు అక్కడే ఉంటారు. ఉపాధ్యాయుల పోస్టులకు కూడా ఎటువంటి భయము లేదు, అందరూ ఉంటారు. ఈ పిల్లల సామర్థ్యాలను పెంచేదానికి, చక్కటి చదువు అందించడానికి మోడల్ ప్రైమరీ స్కూల్గా చేసి హై స్కూల్కి కూడా అనుబంధంగా ఉంచుకుంటాం. అంతే తప్ప ఏ పాఠశాలని మూసివేయడం కానీ రద్దు చేయడం కానీ జరగదు. ఇవన్నీ అవగాహన చేసి చెప్తాము. వాళ్ళు ఒప్పుకుంటేనే దీన్ని కార్యరూపం దాలుస్తాము. అప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తాం. వీళ్ళిచ్చిన వినతి పత్రాన్ని కూడా ప్రభుత్వానికి, అంటే మా పై అధికారులకు పంపిస్తాము. వాళ్ళు ఎలా చెప్తే అలాగనే చేస్తాం.